ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ప్రతి జిల్లాలోని కూడా తీయడం జరుగుతుందండి. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అండర్ ది డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ అండి ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అలాగే ప్రకాశం జిల్లా, నెక్స్ట్ కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లా, కాకినాడ జిల్లా. ఈ యొక్క జిల్లాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు కాంట్రాక్ట్ బేసిస్ లో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది, వాకిన్ ఇంటర్వ్యూ. ఆల్రెడీ నేను నిన్ననే ఒక వీడియో చేయడం జరిగింది. మిగతా జిల్లాలు ఏమైనా మిస్ అయితే కనుక ఆ వీడియోలు అయితే చూడండి. సో ఇక్కడ చూస్తే శ్రీకాకుళం జిల్లా ఒక నోటిఫికేషన్ చెప్తే మీకు మిగతా జిల్లాల అన్ని నోటిఫికేషన్లు కూడా అదే మాదిరిగా అదే విధంగా అయితే ఉంటాయి. ఒకసారి ఈ ఒక్క నోటిఫికేషన్ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. రిమైనింగ్ నోటిఫికేషన్స్ మీకు ఆల్రెడీ అర్థమవుతాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు స్పెషలిస్టులు ఉన్నాయి, అలాగే జనరల్ కూడా ఉన్నాయండి. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఇక్కడ కేటగిరీ వైజ్, క్యాస్ట్ వైజ్, అలాగే ఏరియా వైజ్ అన్ని ఇచ్చారండి. సో ఇక్కడ చూస్తే కనుక టోటల్ గా 10 వేకెన్సీస్ ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాకి. అరెస్ట్ వైల్ అండి, ఇంతకుముందు 4th to 10th అరెస్ట్ వైల్, ఇవన్నీ కూడా అరెస్ట్ వైల్ డిస్ట్రిక్ట్స్ అండి. జిల్లాలు విడిపోక ముందు ఏవైతే ఉన్నాయో అక్కడ 4th to 10th ఆ జిల్లాలో చదివిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం అండి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ వచ్చేసి ఒక వేకెన్సీ, ఓపెన్ కేటగిరీ ఇచ్చారు కాబట్టి ఓసీ అని ఇస్తే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీడబ్ల్యూఎస్ ఎవరైనా ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు అండి. పలానా ఎస్సీ అని ఇస్తే వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, బీసీఏ ఇస్తే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే. సో చూసుకుని ఆ విధంగా అప్లై చేయండి. ఇక్కడ జనరల్ వచ్చేసి ఒక వేకెన్సీ ఉందండి. ఇక్కడ లొకేషన్స్ కూడా ఇచ్చారు, కోటబొమ్మాలి, సిహెచ్సి అని చెప్పేసి చూసుకోండి. అలాగే ఇక్కడ అనస్థీషియా ఒక వేకెన్సీ ఉంది, ఈఎన్టీ ఒక వేకెన్సీ, మైక్రోబయాలజీ ఒక వేకెన్సీ, డెర్మటాలజీ ఒక వేకెన్సీ, పీడియాట్రిక్స్ ఒక వేకెన్సీ, జనరల్ 4 వేకెన్సీస్. ఇది పైది జనరల్ సర్జరీ అండి, ఈ లాస్ట్ వచ్చి 7th జనరల్ అండి. సో డిఫరెన్స్ చూసుకోండి, జనరల్ సర్జరీకి జనరల్కి డిఫరెన్స్ చూసుకోండి. ఫస్ట్ వన్ జనరల్ సర్జరీ, 7th వన్ జనరల్. సో టోటల్గా వచ్చి 10 వేకెన్సీస్ ఉన్నాయి. రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు, అలాగే ప్లేస్ ఆఫ్ వర్కింగ్ కూడా ఇచ్చారు. ఇకపోతే శాలరీ విషయానికి వస్తే అన్ని జిల్లాలది కూడా సేమ్ కామన్ అండి. స్పెషలిస్ట్కి వచ్చేసి 1,10,000 శాలరీ మంత్లీ, జనరల్కి వచ్చేసి 61,960 అండి. సో బోత్ లోకల్ అండ్ నాన్ లోకల్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్కి వచ్చేసి పీజీ డిగ్రీ లేదా డిఎన్బి లేదా డిప్లొమా ఇన్ పర్టికులర్ స్పెషాలిటీలో అయితే ఉండాలండి. అలాగే రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్కి వచ్చేసి ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి సో క్వాలిఫికేషన్ అన్నింటికి కూడా అన్ని జిల్లాలకి కూడా ఇదే క్వాలిఫికేషన్ అండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఏజ్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 42 years, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే 52 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అన్ని జిల్లాలకి కూడా ఏజ్ కేటగిరీ ఇదేనండి. సో ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక మెరిట్ బేసిస్ మీద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక మీకు పీజీ డిగ్రీ లేదా డిఎన్బిలో వచ్చిన మార్క్స్ 75% అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుందండి. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. అలాగే కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ ఎవరికైనా ఉంటే 15 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఉంది. టోటల్గా వచ్చి 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్. ఈ కాంట్రాక్ట్ వెయిటేజ్ కూడా ఎలాగిస్తారనేది కింద ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎలా అప్లై చేయాలంటే మీకు అడ్రస్ ఇచ్చారు, ఆ అడ్రస్లో మీరు వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, అలాగే అప్పుడే సబ్మిట్ చేయాలండి. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ శ్రీకాకుళం, డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ 3rd floor శ్రీకాకుళం. అడ్రస్లో ఒకటి చేంజ్ అవుతాయండి. శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం జిల్లాది, అలాగే కాకినాడ అయితే కాకినాడ జిల్లాది, కర్నూలు అయితే కర్నూలు జిల్లాకు సంబంధించిన అడ్రస్లు అయితే ఉంటాయండి. అలాగే డేట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, డేట్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అయితే 15వ తారీఖు అండి, వెన్స్డే వచ్చింది, June 15. మార్నింగ్ 10 to 1 PM వరకు మీరైతే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఏ జిల్లా అయినా సరే మీరు
మీ యొక్క జిరాక్స్ కాపీలు అన్నీ తీసుకుని వెళ్ళాలి. మీ యొక్క ఒరిజినల్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళాలి. ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళాలి. జిరాక్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుని వెళ్ళండి. అలాగే ఆధారు, పాను, మీ జిరాక్స్ కాపీలు కూడా తీసుకుని వెళ్ళండి. సో జిరాక్స్, ఒరిజినల్ కూడా కంపల్సరీ అండి. అలాగే మీకు ఏమన్నా కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ ఉన్నా అవన్నీ తీసుకుని వెళ్ళండి. సో ఇక్కడ చూస్తే మీకు ఏమైనా గ్రీవెన్సెస్ ఏమన్నా ఉన్నా, డౌట్స్ ఏమన్నా ఉన్నా సరే మెయిల్ ఐడి ఇచ్చారు, వాట్సాప్ నెంబర్కి వచ్చారు. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిందండి. అలాగే మీరు తీసుకెళ్లాల్సినవి ఏంటంటే అప్లికేషన్ ఫాము, అవన్నీ కూడా ఫిల్ చేయాలి. మీ యొక్క సైన్ పెట్టాలి. అలాగే మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ పీజీ, డిగ్రీ, డిఎన్బి, పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్ ఇవన్నీ కూడా మార్క్స్ మెమోస్, ఓడీసీ ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, అలాగే పీజీ డిగ్రీకి సంబంధించి సర్టిఫికేట్ ఏమైనా ఉంటే సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, 10th 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, అలాగే సదరం ఉంటే సదరం సర్టిఫికేట్, కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటే దానికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్, ఒకవేళ బ్యాంక్ స్టేట్మెంట్స్, కోవిడ్లో బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటే అవి కూడా తీసుకుని వెళ్ళొచ్చు. కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే సదరం సర్టిఫికేట్స్. సో అవన్నీ తీసుకుని వెళ్ళాలి. ఒరిజినల్స్, జిరాక్స్లు అన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ కాంట్రాక్చువల్ సర్వీస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా ఇచ్చారు. ఇదైతే ఫుల్ చేసేసి సర్టెన్ అథారిటీతో సైన్ పెట్టించండి. సో ఇది చూస్తే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది. అలాగే విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ అనస్థేసియా 1 వేకెన్సీ, జనరల్ మెడిసిన్ 2, రేడియాలజీ 1, గైనకాలజీ 3, ఆప్థల్మాలజీ 1, డెర్మటాలజీ 1, జనరల్ సర్జరీ 1. ఈ విధంగా అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. వైజాగ్లో టోటల్గా వైజాగ్లో 10 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి వారి కార్యాలయం, డిసిహెచ్ఎస్ ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్ పెందుర్తిలో మీరు అటెండ్ అవ్వాలి. 17/6/2026 అండి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, విశాఖపట్నం.ఏపీ.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. దీనిలో కూడా స్పెషలిస్ట్ జనరల్ ఉన్నాయి. దానికి సంబంధించి శాలరీ ఆల్రెడీ చెప్పాను కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చెప్పడం జరిగింది. ఫీజు అయితే ఏం లేదు, నో ఫీజు అని ఇచ్చారు. 42 ఇది కూడా ఏజ్ కూడా చెప్పడం జరిగిందండి. ఇవన్నీ ఓకే. నెక్స్ట్ మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది కదా. సో అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫోటో అంటించాలి, లాస్ట్లో సైన్ చేయించాలండి. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ లోనే రిక్రూట్మెంట్ జరుగుతుంది. 23 వేకెన్సీస్ ఉన్నాయి. సిఏఎస్ఎస్ అంటే క్యాస్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అండి, 16 వేకెన్సీస్ ఉన్నాయి. జిఈ అంటే జనరల్ అండి, 7 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా చూస్తే 23 వేకెన్సీస్కి వాకిన్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారు. 17/6/2026 అండి. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డిఎస్హెచ్, ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఓల్డ్ రిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్, ఆపోజిట్ కలెక్టర్ ఆఫీస్, ఒంగోలు, ప్రకాశం జిల్లాలో అయితే 17వ తారీఖు జరుగుతుందండి. సో ఇవన్నీ చెప్పడం జరిగింది కదా. క్వాలిఫికేషన్, ఫీజు ఏం లేదు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ అన్నిటికీ కూడా కామన్గా ఇచ్చారు. అయితే ఇక్కడ వేకెన్సీస్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి, ఎక్కడ ఉంటాయి, హాస్పిటల్ నేమ్, ఎక్కడ శాంక్షన్ అయినాయి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అది. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక కర్నూలు జిల్లాలో కూడా ఎక్కడ ఉంటాయి వేకెన్సీస్, ఏముంటాయని చెప్పేసి ఒక పెద్ద టేబుల్ అయితే ఇచ్చారు. టోటల్గా 10 వేకెన్సీస్ అండి. గైనకాలజీ 2, జనరల్ సర్జరీ 2, జనరల్ మెడిసిన్ 2, అనస్థీసియా 1, రేడియాలజీ 1, పెడియాట్రిక్స్ 2, ఎంబీబీఎస్ జనరల్ 6. టోటల్గా 16 వేకెన్సీస్. రోస్టర్ పాయింట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో రెమ్యునరేషన్ అనేది అన్నిటికీ ఒకటేనండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ అన్నిటికీ కూడా ఒకటే. సో ఇది దీనికి సంబంధించి డేట్ అయితే వచ్చేసి 18/6/2026 థర్స్డే అండి. మార్నింగ్ 10:30 to 3 PM అయితే ఉంటుంది. ఇది కర్నూలు జిల్లాకు సంబంధించిన ఇంటర్వ్యూ డేట్ అండి. సో ఇకపోతే గుంటూరు జిల్లాకు సంబంధించి చూస్తే కనుక గుంటూరు జిల్లాలో 17 వేకెన్సీస్ ఉన్నాయండి టోటల్గా. వాకిన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చి 18/6/2026 అండి. క్వాలిఫికేషన్ అన్ని కూడా ఇందాక చెప్పిన విధంగానే. ఫీజు కూడా ఏం లేదు. సెలక్షన్ ప్రాసెస్ కూడా 100 మార్క్స్కి మెరిట్ బేసిస్ మీద అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఎక్కడ వేకెన్సీస్ ఉంటాయి, యూనిట్ నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. గైనకాలజీలో 2 వేకెన్సీస్ ఉన్నాయండి. జనరల్ సర్జరీ 2, రేడియాలజీ 1, పీడియాట్రిక్స్ 1, జనరల్ ఎంబీబీఎస్ 11, మొత్తం 17 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. రోస్టర్ పాయింట్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకపోతే కాకినాడ జిల్లాకు సంబంధించి చూడండి. కాకినాడ జిల్లాలో ఏ విధంగా ఉన్నాయి వేకెన్సీస్ అంటే అనస్థీసియా 3, జనరల్ మెడిసిన్ 8, రేడియాలజీ 1, గైనిక్ అండ్ ఒబిస్టిక్స్ 6, జనరల్ సర్జరీ 2, డెర్మటాలజీ 1, పాథాలజీ 2, పీడియాట్రిక్స్ 2, ఎంబీబీఎస్ జనరల్ 9. టోటల్గా 34 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే కాకినాడ జిల్లాలో ఇవ్వడం జరిగింది.
సో, కాకినాడ జిల్లా అంటే ఎరెస్ట్ వైల్ ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ ఈ జిల్లాలన్నీ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో, డేట్స్ వచ్చేసి మాత్రం 19, 20 తారీఖులు. జూన్ 19 మరియు జూన్ 20 తారీఖుల్లో ఫ్రైడే అండ్ సాటర్డే మార్నింగ్ 10 టు ఈవినింగ్ 5 అయితే ఉంటుంది. వివేకానంద హాలు కలెక్టరేట్ కాకినాడలో అయితే జరుగుతుందండి. సో, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. సో, ఇవేంటి నోటిఫికేషన్స్ సంబంధించి ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ రావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఇది యూజ్ అవుతుందో వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.